నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రెజెంట్ మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో సార్‌తో మాట్లాడి మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మహా టీవీ ఛానల్ గురించి ఆ న్యూస్ మీకు తెలిసిన విషయమే. సో ఈ విషయం జరిగిన తర్వాతకి కేసీఆర్ గారిది ఫోన్ ట్రాపింగ్ చేయడం. సో కేసీఆర్‌దనే కాకుండా కొంతమంది హీరోయిన్స్ అనుకోవచ్చు, మోడలింగ్ చేసేవాళ్ళు. సో ఇంకా కొంతమంది యాంకర్స్‌ని కూడా వదలడం లేదని ఒక న్యూస్ అయితే వస్తుంది సార్. దీని పేరు మీరేమంటారు అసలు? యాక్చువల్గా జర్నలిస్ట్ని అలాగా చేయటం, వాళ్ళ కార్లు పగలగొట్టడం, లోపలికి వెళ్ళి వాళ్ళ విధ్వంసం చేయటం అనేది ఈ రౌడీ మోక బీఆర్ఎస్ తాలూకు అని అంటున్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే. ఎందుకంటే ఇతను టాల్కమ్ పౌడర్ వంశీ, దాని మెయిన్ ఎండి. దానికి అతను అలా పెట్టారు పేరు. ఎల్లో ఛానల్స్లో అదొక ఛానల్ అని, చంద్రబాబు నాయుడు గారికి బాగా కావాల్సిన ఛానల్ అని అంటారు. అతను కొంచెం ప్రావకేటివ్గా మాట్లాడతాడు, ప్రేరేపించినట్టుగా మాట్లాడతాడు. యాక్చువల్గాను ఎవరిష్టం వాళ్ళది, అందరూ ఒకలాగా మాట్లాడాలని ఏం లేదు, కానీ అతను కొంచెం ప్రావకేట్ చేస్తూ మాట్లాడి నా మాటలు ఏంటంటే, ఇది యాక్చువల్గా 1 year బ్యాక్ అయిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు అయిపోయింది. ఆయన ఎవడో ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి నాటకం ఆడాడు ఒక ఆఫీసరు, ప్రభాకర్ రావు గారు ఎవరో, మొత్తానికి ఆయన మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఆయన పక్కన కింద ఉన్న సబార్డినేట్ని పట్టుకుని మొత్తం బయటికి పట్టుకురావడం అనేది కాంగ్రెస్ రాజకీయం. అది యాక్చువల్గా ఓకే. ఇప్పుడు డైవర్షన్ రాజకీయం చేయాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా వీళ్ళకి దెబ్బ రావాలని బీఆర్ఎస్ని బదనాం చేయడం కోసం చేస్తున్న పని. దానికి బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. యాక్చువల్గా బీజేపీ తరపునే వాళ్ళు, యాక్చువల్గా బీజేపీకి సంబంధం లేదు. యాక్చువల్గా ఇక్కడ ఉన్న లోకల్ పాలిటిక్స్ ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీకి తరపు నుంచి ఆ కేసు అలాగ వస్తాను ఉంది. మధ్యలో కొంచెం నత్తనడకు నడుస్తూ కొంచెం స్లో డౌన్ అయింది అంతే. మేమందరం మాట్లాడేసాం. ఫోన్ ట్యాప్ చేయడం అదే ఫిలింకి కూడా సంబంధించి ఉంది కాబట్టి రకరకాల ఫోన్ ట్యాప్ చేసి ఇప్పుడు చాలా పర్టికులర్గా ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారన్నది బయట పెట్టారు. దాన్ని కొంచెం గట్టిగా చెప్పింది మహా టీవీ. యాక్చువల్గా అంటే వాళ్ళకి యాక్చువల్గా ఇప్పుడు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే వాళ్ళకి ఒక పబ్లిసిటీ. ఇప్పుడు అంతకుముందు ఏబిఎన్ ఎల్లో జర్నలిజంలో ఉన్న 4 ఛానల్లో వాళ్ళు ఆల్రెడీ ఒక లెవెల్కి వచ్చారు. ఇది కూడా ఒక లెవెల్కి వస్తున్న టైంలో ఇలాగ రావడం అనేది ఒక విధంగా అతనికే మంచిది. ఇప్పుడు ఇటువంటి ఒక పెద్ద ఎపిసోడ్ జరిగితే ఛానల్ విల్ బికమ్ మోర్ పాపులర్ ఒక విధంగా. ఏం బాగుంది, అన్ని కార్లకి ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎలా చేశారు అలా చేశారు అని చెప్తారు. చేయటం కరెక్ట్ కాదు, కానీ ఎవరికైనా దెబ్బలు తగిలినాయి అనుకో మరి ఉంటుంది. అక్కడికక్కడే చిన్న గీసుకుంది అమ్మాయి ఎవరికో. సో అలా అటువంటివి జరిగినాయి. ఆయన కొంచెం గట్టిగా వచ్చి బయట చేశాడు. మరి ఇదే సాక్షి టీవీ మీద జరిగినప్పుడు ఇదే వంశీ ఎందుకు చేయలేదు? సాక్షి టీవీ మీద కూడా ఇక్కడ జరిగింది ఆంధ్ర పాలిటిక్స్లో. అది యాక్చువల్గా ఆంధ్ర ఛానల్ కింద లెక్క. ఇతనికి జరిగిన ఈ దాడి మీద సరదాగా నేను ఎప్పుడు కానీ చూడండి, కానీ కామెంట్స్ ఎలా ఉన్నా చూస్తే ఇతనికి ఒకటి ఫర్గా లేదు, నీకు ఎలా జరగవలసింది అన్నట్టు ఉంది. మరి ఎందుకుందో అతనికి ఆ రెప్యుటేషన్ సంపాదించుకున్నాడు. నువ్వు ఎక్కువ వాగుతావు అని. అది కరెక్ట్ కాదు, కానీ అతను ఉన్నది చెప్పాడు. అతనికి ఆ పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ మీద కొంచెం ఎక్కువ మైలేజ్ వస్తుందని. ఎలక్ట్రానిక్ మీడియా కూడా మనలాగే మైలేజ్ ఏదో వస్తే చెప్తారు. బజ్లో ఉన్న సబ్జెక్ట్ని బాగా బజ్గా పట్టుకొస్తారు. యాక్చువల్గాను అతను మామూలుగానే కొంచెం ప్రోవకేటివ్గా, అమాయకంగా మాట్లాడుతూ ప్రోవకేటివ్గా సబితి ఒక ఆవిడ ఎవరో ఉంటుంది, ఆవిడ రిపోర్టర్గా అక్కడి నుంచి చెప్తూ ఉంటుంది. వీళ్ళందరూ తందానంటూ బాగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగంటున్నారు, ఇలా చేస్తున్నారు అంటూ ఉంటాడు అనమాట. దానికి జనాలుగా మాత్రం అర్థం చేసుకుని అమాయకులు కాదు కదా. బీఆర్ఎస్ వాళ్ళకి మండింది. ఒక 30-40 మంది వెళ్ళి అక్కడ ఉన్న కార్లు బాగలు కట్టి లోపలికి వెళ్ళి ఈ ధ్వంసం చేశారు. జనరల్గా ఇది తీస్తారు కదా, మామూలుగానే అది స్టూడియో. అది తీసి ఆ టైంలో సుహాస్ అనే యాక్టర్ కూడా ఉన్నాడు అక్కడ. మన ఫోటో అదేదో ఉంటుంది కదా, అదే సినిమా, మంచి సినిమా, నేషనల్ అవార్డ్ సినిమా, కలర్ ఫోటో. ఆ అబ్బాయి కూడా చేస్తున్నట్టున్నారు, ఇంటర్వ్యూ అది చేస్తున్నట్టున్నారు. సో పాప అతను బెదిరిపోయినట్టు యాక్చువల్గాను. ఇది ఒక విధంగా తప్పేం కాదు, దాడి చేయడం తప్పే, వార్త చెప్పడం తప్పు కాదన్నాను. జర్నలిజంలో ఫ్రీడమ్ ఉండాలి కాబట్టి ఉండాలి. కొంతమంది కింద కామెంట్లను మీ ఆంధ్ర మీ ఎవడాడే పెట్టినోడికి బుద్ధి లేదట్టుగా. ఆంధ్ర తెలంగాణ ఏముంది, ఛానల్స్కి, జర్నలిస్టులకి, సినిమా వాళ్ళకి మొత్తం తెలుగా కాదా ఏంటి? తమిళనాడు జరిగి ఎలా చేస్తారు, ఎక్కడ చేసినా మాట్లాడుకుంటారు. ఇంకా ఫీలింగ్ పోలేదు కొంతమందికి. ఏంటి ఆంధ్ర కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్తే కొడతారు ఈడెవడు చెప్పడానికి. ఏ ఛానల్ అయినా తప్పు చేస్తే వాళ్ళ గురించి చెప్పాలి, ఏ ఛానల్ మీద దాడి చేస్తే జరిగితే చెప్పాలి. అది అక్కడ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇమ్మెచ్యూరిష్ కొంతమంది ఫెలోస్. అచేత ఇక్కడ అతని మీద వచ్చిన కామెంట్లు మటుకు
నాకు చాలా బాధ కలిగింది కింద. ఒక్కడు కూడా ఫొరగలేదు. నువ్వు సాక్షి మీద జరిగినప్పుడు నువ్వేం చేసావు, ఇలా నువ్వు ఎప్పుడన్నా ఇంత నాయిస్ చేసావా? సాక్షి టీవీ మీద జరిగిందట ఒకసారి. జరిగినప్పుడు నువ్వేం చేసి అక్కడ ఉన్నావు, తర్వాత నీకు ఇలా జరగాలి అని పెట్టారు. అది అంత హేట్రెడ్ అతని మీద ఉన్న కారణం ఏంటంటే, ఉండడానికి గల కారణం అతను కొంచెం ప్రోవకేటివ్గా ప్రేరేపించి మాట్లాడే మాటలు మాట్లాడతాడు యాక్చువల్గా. అది అందరికి తెలుసు. అది అతని యొక్క స్ట్రాటజీ. అది న్యూస్ స్ట్రాటజీ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. అలా చేస్తేనే ఛానల్ పైకి వస్తుంది. మామూలు ఛానల్ ఒక లెవెల్ పట్టుకొచ్చాడు కదా, మరి ఒక పెద్ద ఆఫీసు గొడవ. అదేవిధంగా ఏబిఎన్ కూడా అలాగే వచ్చింది. అలాగా యాంటీగా చెప్తేనే పైకి వస్తారు, త్వరగా చెప్తే రారు. ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఈ కేటీఆర్ మీద వస్తున్నప్పుడు చాలా డబ్బు ఇచ్చి ఆపారు దాన్ని. అదే కేటీఆర్ మళ్ళీ కవితను కూడా ఏదో చిన్నపిల్లలతో మాట్లాడుతున్నట్టుగా అమ్మాయితో మాట్లాడి మనోడు మాట్లాడుతూ ఉంటాడు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇతను ఎదురుకుంటా చిన్నపిల్లప్పుడు లంగాలు వేసుకున్నప్పుడు పెరిగినట్టుగా మాట్లాడతాడు అనమాట. అమ్మాయితో మాట్లాడతాడు. ఈ అమ్మాయి అతని కంటే 100 రెట్లు ముదురు చాలా బాగా మాట్లాడగలదు కవిత. వాళ్ళ ఇంట్లో అందరూ బాగా మాట్లాడతారు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కేటీఆర్ బాగా మాట్లాడతారు, కేసీఆర్ ఇంకా అవసరం ఇంకా చెప్పట్లేదు. ఏ భాష అయినా బాగా మాట్లాడగలడు యాక్చువల్గా. అది ఆ అమ్మాయితోటి అది కాదు అంకుల్ ఇది కాదు అంకుల్ అని మాట్లాడుతున్నప్పుడు అలాగే మాట్లాడతాడు అతను యాక్చువల్గా. అది అతని యొక్క టెక్నాలజీ స్ట్రాటజీ. అలాగే వంశీ టెలికాం పౌడర్ వంశీ స్ట్రాటజీ ఏంటంటే ప్రోవకేటివ్ తెలుగులో కరెక్ట్ మాట్లాడి ప్రేరేపించి మాట్లాడడం. ఉసిగొలుపుతూ ఉంటారు కదా, ఉసిగొలుపుతూ మాట్లాడే మాటల్లో అతను మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళే ముందు ఒక లక్ష్మణ్ ఉండేది, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు, అలాగే ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, బాగానే మాట్లాడతారు. న్యూస్ ఫైనల్గా న్యూస్కి అరియాన్ చేస్తాడు. ఎవరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? నువ్వు ఇలా మాట్లాడతావు బీఆర్ఎస్ మీద అని చెప్పేసి వీళ్ళు వెళ్ళటం అనేది అతనికి మంచి జరిగింది. ఇప్పుడు ఛానల్ మొత్తం అందరూ మాట్లాడుకున్నావా? లేకపోతే అతని గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సినంత సీన్ లేదు అతనికి. ఇంకా బ్యూటిఫుల్, ఇంకా ఫెంటాస్టిక్ నాలెడ్జబుల్ జర్నలిస్టులు ఉన్నారు. ఈరోజు మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే, అతను మాట్లాడిన దాంట్లో తప్ప ఒప్పు అనేది నేను చెప్పలేను, కానీ కరెక్టా రైటా అనేది నేను చెప్పలేను, కానీ ఇది మట్టుకు జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ 1.5 years జరుగుతుంది. ఆల్రెడీ మేము మాట్లాడేసాం దాని గురించి. ఇది తప్పు ఇలాగ అయింది, ఎవరెవరు యాక్ట్రెస్లో ఇన్వాల్వ్ అయ్యారో చెప్పింది. దాని తర్వాత కొండా సూర్య గారు ఆవిడ మాట్లాడింది, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, నాగార్జున ఫ్యామిలీ అంతా, ఇవన్నీ జరిగిపోయినాయి కదా. ఇవన్నీ రిజల్ట్స్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్ ఓన్లీ. ఆ ఫోన్ ట్యాప్ చేసినప్పుడు భయపడిపోయి అమెరికా వెళ్ళిపోయి ప్రభాకరం ఏదో ఉంది పేరు, ఆయన వెళ్ళిపోయి నాటకం ఆడాడు, క్యాన్సర్ అని ఏం కాదు, మళ్ళీ పట్టుకొచ్చారు. ఈలోగా అతను నష్టాన్ని సర్దేశారు ఈ గవర్నమెంట్. రూలింగ్ పార్టీలు ఎవరుంటే వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే మొక్కలేస్తారు, ఏదో విధంగా ట్రబుల్ కల్పిస్తారు. వాడు మొత్తం కక్కేశాడు. ఎవరెవరో ట్యాప్ చేసాం. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో అయితే మొత్తం ఫ్యామిలీ అంతటినే అన్ని ఫోన్లు ట్యాప్ చేశారట. అలా చాలా ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్ యొక్క ఏమేమి మాట్లాడుకున్నారు. మగవాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిన అర్థం అవుతుంది. పాలిటిషియన్ వాళ్ళ భార్యల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద ఇది ఈ మహా టీవీ అతను చాలా డొక్కి బాగా చెప్పాడు. బాగా స్ట్రెస్ చేసి ఎంఫసైజ్ చేసి దాని మీద బాగా చెప్పాడు. ఇప్పుడు దీని మీద ఇంకొక 10-15 రోజులు మాట్లాడుతూ ఉంటాడు. మిగతా వాళ్ళు మనం అందరం మర్చిపోయాను కూడా. మనం అందరూ అలా మాట్లాడతాం. ఇప్పుడు దేనికి పేరు? మహా టీవీకే పేరు. మంచి రేటింగ్ వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా. సో ఇదొక స్ట్రాటజీ. అంటే ఇలా జరుగుద్దని కాదు, కానీ అతను మామూలుగా చేశాడు. మామూలుగా కారులో పగలు కొట్టారు. ప్రతి కారుకి ఇన్సూరెన్స్ ఉంటుంది, వచ్చేస్తాయి మళ్ళీ. అర్థమైందా? లోపల ఫర్నిచర్కి కూడా ప్రతి కుర్చీకి ఇన్సూరెన్స్ ఉంటుంది. మనుషులకి ఏం జరగకూడదు, మనుషులకి ఏం చేయలేదు వాళ్ళు. ఏదో అలాగలా వెళ్తుండే గీసుకున్నట్టుంది ఎవరికో, అదే తప్పితే మిగతా ఏం జరగలేదు. ఇది మట్టుకు అతనికి మంచి కోసం వచ్చిందని నేను అనుకుంటాను. అందరూ చెప్తున్నారు ఫోన్ ట్యాపింగ్ గురించి. అతను ఒకటంటే మనీ సోషల్ మీడియాలో చాలామంది చెప్పారు. మంచి ఛానల్స్, మంచి రేటింగ్ ఉన్న ఛానల్స్ అన్నీ చెప్పారు. ఇప్పుడు చెప్పడం గల కారణం ఏంటంటే, ఇప్పుడు కరెక్ట్ నిక్ ఆఫ్ ద మూమెంట్లు చెప్తే కేటీఆర్ బ్యాడ్ అవుతాడండి. లేకపోతే ఏముంది, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పడిపోతే ఎవరు చేయము మనకి? కేటీఆరే. కేసీఆర్ గారు వెనకాల గాడ్ ఫాదర్ లాగా ఉంటాడు, ఈయనే ఉంటాడు. వీళ్ళు బీజేపీకి సరెండర్ అయిపోయినట్టు లెక్క. ఆఫ్టర్ కవితాస్ లిక్కర్స్ కేసు ఆవిడ పెట్టడంతో అది అయిపోయింది. ఆవిడ బయటకు వచ్చి ఆ అమ్మాయికి కూడా పర్మనెన్స్ ఉండాలని ఫ్యామిలీలో నాయిస్ చేస్తున్నా నిలబడవయ్యి. నేను ఫైనల్గా కేసీఆర్ గాడ్ ఫాదర్ ఏం చెప్తే అదే జరుగుద్ది. ఆయన ఏం చెప్పాలనే స్ట్రాటజీ చేసేది కేటీఆర్. ఐ లైక్ హిమ్ బికాజ్ దే ఆల్ స్పీక్ వెరీ నైస్లీ. బాగా మాట్లాడి మంచి పాయింట్లు మాట్లాడగలరు యాక్చువల్గా. వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ కవిత బాగా మాట్లాడుతుంది. ఈ టైంలో వాళ్ళని ఏదో విధంగా వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ అంటారు. టార్నిష్ అంటే బ్యాడ్ చేయడం. టు టార్నిష్ దేర్ ఇమేజ్ ఇది పట్టుకొచ్చారు. ఏది ఫోన్ ట్యాపింగ్ పట్టుకొచ్చారు. వీళ్ళకి బాగా ఎక్కువగా చేసేవాడు ఎవరు? టాల్కమ్ పౌడరే వంశీ.
చేత కోపం వచ్చి అక్కడ అటాక్ చేశారు. అదే ఎమోషనల్ అవ్వకూడదు, అటాక్ చేయకూడదు. యాక్చువల్గా చేయటం వల్ల మీరు ఏమైంది, ఇంకో ఛానల్కి బాగా హెల్ప్ చేసినట్టు అయ్యావు. హైప్ లేపినట్టే. అర్థమైంది చెప్పు నీకు. అందరూ మాట్లాడుతున్నారు, ఏనుగు వెళ్తున్నప్పుడు కుక్కలు బరుగుతూ ఉన్నట్టు వదిలేయవలసింది. కేటీఆర్ వాళ్ళకి ఎక్కడో మండింది, ఎవడో పక్కన ఉంటాడు, ఆయన వెళ్ళి అటాక్ చేయమని కూడా అని ఉండడు. ఆయన దగ్గర మెహర్బానీ కోసం, కేటీఆర్ దగ్గర మెప్పు పొందడం కోసం ఎవరో ఇలా ఆర్గనైజ్ చేసి ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా ఆర్గనైజ్ చేసిన నేను తిడతాడు వెళ్ళి, అంత హై లెవెల్ చేస్తే వాడు పాపులర్ అయిపోయాడు కదా వంశీ అన్న అతను, ఆ ఛానల్ పాపులర్ అయిపోయింది కదా అని అనుకుంటారు అనమాట. అని కేటీఆర్ మందలించి ఉండాలని నా అనుమానం. ఈ పొలిటికల్ స్ట్రాటజీ కాదు ఇది, పొలిటికల్గా యాక్చువల్గా రాంగ్ స్ట్రాటజీ ఇది బీఆర్ఎస్ వాళ్ళది. వాళ్ళు ఎవరు కొట్టమని అనరు, వాళ్ళే మెహర్బానీ కోసం వెళ్ళి గొడవ పెట్టి ఆయన చేయాలని కేసీఆర్ మెప్పు పొందడానికి. కేసీఆర్ ఎప్పుడు అది చేయమండి, ఐ డోంట్ థింక్ వీళ్ళు. ఆయనే మాట్లాడతాడు గట్టిగాను, తొక్క తీస్తాను, నార తీస్తాను, మన పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. ఆ టైప్లో కావాలంటే కేసీఆర్ గారు మాట్లాడతాడు, కానీ ఇలా వెళ్ళి కొట్టమని ఐ డోంట్ థింక్. అది బ్యాడ్ స్ట్రాటజీ ఇది. యు ఆర్ మేకింగ్ సంబడి ఎల్స్ వెరీ పాపులర్ అనమాట. దానిచేత ఇది పెద్ద బొట్టల గింజలు బియ్యం గింజలు అంటే టైప్ యాక్చువల్గా. ఇది మహా టీవీకి మంచి పేరు వచ్చే టైం ఉంది కాబట్టి మనం కూడా మాట్లాడుకుంటాం. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.